హలో! నేను మళ్ళీ పార్టీషన్ కడాయితో మీ ముందుకి మళ్ళీ వచ్చేసాను. ఈరోజు నేను తయారు చేసేది 2 కర్రీస్ పార్టీషన్ కడాయిలో. నేను ప్రతిరోజు ఒకటే ఆలోచన ఈ పార్టీషన్ కర్రీలో ఒకే టైంలో అయిపోయే కర్రీస్ ఏం చేద్దామా అని. ఈరోజు నేను తయారు చేయబోయే కర్రీ వచ్చి ఒకటి ఎండ్రాయిలు కోడిగుడ్డు, మరొకటొచ్చి ఎండ్రాయిలు ఆనపకాయ. ఇప్పుడు ఒక ప్రక్కన సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కల్ని ఆయిల్‌లో వేసుకొని ఫ్రై చేసుకుందాము. అవి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కలను కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇటు ఒక ప్రక్కన ఇవి ఫ్రై అవుతూ ఉండగా మరొక పక్కన మనకి ఎండ్రాయిలు ఫ్రై అవుతూ ఉంటాయన్నమాట. ఎండ్రాయిలు పెద్దవి కాబట్టి ఆయిల్‌లో ఫ్రై అవుతే కరకరలాడుతూ తినేటప్పుడు చాలా టేస్టీగా అనిపిస్తుంది కాబట్టి ఆయిల్‌లో వాటిని బాగా ఫ్రై చేస్తున్నాం. అలాగే పచ్చిమిర్చి కూడా ఎక్కువ వేసుకుంటేనే కోడిగుడ్లు కూరలో చాలా బావుంటుందన్నమాట. ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకుని అవి కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పక్కన వేగిపోయి ఉన్న ఈ ఎండ్రాయిల్ని ఇప్పుడు మనము ఈ ఉల్లిపాయలు, టమాటో, పచ్చిమిర్చి దాంట్లో వేసుకుందాం అన్నమాట. ఈ కడాయి కొన్నప్పటి నుంచి ఏమేం కర్రీస్ తయారు చేద్దామా, ఒకటే టైంలో అయిపోయేవి, టైం ఎక్కువ పట్టకుండా సేమ్ ఒకటే విధంగా టైము సరిపోయే విధంగా కర్రీస్ ఏం తయారు చేద్దామా అని ఆలోచిస్తూ ఉండగా ఈరోజు నాకొచ్చిన ఐడియా ఎండ్రాయిలు కోడిగుడ్డు, ఎండ్రాయిలు ఆనపకాయ. 2 కర్రీస్‌కి కూడా ఎక్కువ టైం పట్టదు. అందులోని మనకి టైం చాలా సేవ్ అయిపోతది. అలాగే గిన్నెలు కూడా ఎక్కువ అవ్వవండి అసల నిజంగా ఈ పార్టీషన్ కడాయి కొన్నప్పటి నుంచి కూడా ఒకటే టైంలో ఈజీగా కూరలు తయారు చేసుకున్నాను. ఎప్పుడు ఒక కూరతోనే సరిపెట్టుకుని నేను ఈసారి నుంచి 2 కూరలు తయారు చేయడానికి ఎక్కువ ఆలోచన చేస్తున్నానన్నమాట. ఇప్పుడు పక్కన కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఆల్రెడీ ఎండ్రాయిలు కోడిగుడ్లు వేపిన దాంట్లోనే కోడిగుడ్లు వేపి పక్కన పెట్టేసుకున్నాను కదా! ఇప్పుడు అందులో కొద్దిగా తాలింపు గింజలు అవన్నీ వేసుకుందాం అన్నమాట. ఎందుకంటే ఆనపకాయకి తాలింపు ఉంటే బావుంటుందన్నమాట. ఆవాలు వేసుకుని అందులో పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, ఒక పక్కన కోడిగుడ్లు పులుసు, ఒక పక్కన ఆనపకాయ పులుసు. ఇప్పుడు సన్నగా తరుక్కున్న ఆనపకాయ ముక్కలు కూడా వేసుకుని ఫ్రై చేసుకుందాం కాసేపు. నిజంగా ఈ పార్టీషన్ కడాయి కొన్న తర్వాత కూరలు చాలా త్వరగా అయిపోతున్నాయి. ఒకటే టైంలో 2 కూరలు తయారు చేసుకోవడానికి చాలా ఇంట్రెస్ట్‌గా అనిపిస్తుంది నాకైతే. చూస్తున్న మీకైతే ఎలా ఉందో తెలియదు గానీ, నాకైతే ఈ 2 కూరలు ఒకేసారి తయారు చేయడం, 2 ఒకేసారి చేయటం మనకి ఎప్పుడు ఏమేసాము, ఎందులో ఏమేసామా అన్నది కూడా ఆలోచన వస్తుంటే కొంచెం జ్ఞాపక శక్తి కూడా పెరుగుతున్నట్టు అనిపిస్తుంది నాకైతేను. మీకెలా ఉందో గానీ. ఇప్పుడు కూరకు సరిపడా 2 కూరల్లోకి ఒకేసారి కారం, ఒకేసారి పసుపు, ఒకేసారి ఉప్పు వేసి కూరకు సరిపడంత వాటర్ వేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని మనము ఉడికించుకుందాం. చివరిగా మూత తీసాను. మూత తీసానన్నమాట. తీసిన తర్వాత చివరగా చింతపండు పులుసు కూడా వేసేసుకుందాం. 2 కూరల్లో కూడా చింతపండు పడుతుందన్నమాట. కోడిగుడ్ల పులుసులో కాస్త ఎక్కువ పడుతుంది. ఆనపకాయలోకి కొద్దిగా వేసామన్నట్టుగా వేసుకుంటే సరిపోతుందన్నమాట. ఈ విధంగా కూర దగ్గర పడుతుందనుకున్నప్పుడు కోడిగుడ్డు పులుసులోకేమో మెంతాకు వేసాను. ఆనపకాయ దాంట్లోకేమో రెండిట్లోకి వేసేసుకోవచ్చు. కాకపోతే కోడిగుడ్లోకి మాత్రం మెంతాకు ఎక్కువ వేసాను. ఇదండి నా భోజనం ప్లేట్ రెడీ అయింది. మధ్యాహ్నం భోజనం ఈ విధంగా మాట. 2 పచ్చళ్ళు వేసుకున్నాను. ఆ 2 పచ్చళ్ళు వచ్చి ఒకటేమో బెండకాయ పచ్చడి, ఒకటేమో బీరకాయ తొక్కల పచ్చడి మాట. నెక్స్ట్ వచ్చి ఆనపకాయ పులుసు, ఎండ్రాయిలు ఆనపకాయ పులుసు, ఎండ్రాయిలు కోడిగుడ్డు, అలాగే ఆమ్లెట్. ఇది వచ్చి నా లంచ్ టైమ్ ప్లేట్ మాట. మీకు ఈ ప్లేట్ ఎలా అనిపించిందన్నది మీ కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. చాలా ఈజీగా తయారైపోయి ఈ కడాయి మీకు ఏ విధంగా నచ్చిందన్నది కూడా నా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నా వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మరొక మంచి వీడియోతో, మరొక మంచి మంచి వంటకాలతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. బాయ్. మీరు భోంచేసేసారా? ఇదండి నా భోజనం ప్లేటు. బాయ్. నమస్తే.